అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ, ఇవాళ యొక్క వీడియోలో మనము శ్రావణ మాసంలో అలాగే ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి వాయనం అయితే ఇస్తాం. అంటే ప్రత్యేకంగా ఒక తాంబూలం అయితే ఇస్తాం. అది అమ్మవారికి ఎలా ఇవ్వాలో మనం చూద్దాం. ముందుగా అయితే ఒక ప్లేట్‌ని తీసుకోవాలండి. అది ఏ ప్లేట్ అయినా పర్వాలేదు. ఆ ప్లేట్‌లో అమ్మవారికి మీరు చీర పెడుతున్నారనుకుంటే చీర పెట్టండి. లేదు ఇప్పుడు పెట్టట్లేదు అనుకుంటే మీరు జాకెట్ పీస్ అయినా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు చీర పెట్టినా కూడా ఒక జాకెట్ పీస్ అనేది తప్పకుండా అయితే మనము పెట్టాలి. ఆ జాకెట్ పీసు మంచి కలరు అంటే పసుపు, ఎరుపు, గులాబీ, ఆకుపచ్చ ఇలాంటి కలర్స్ ఉండేలా మనం అమ్మవారికి పెట్టుకోవాలి. ఆ తర్వాత మీరు కావాలనుకుంటే మీ ఇంట్లో వాళ్ళ బట్టలు కూడా పక్కన పెట్టి పూజ అయితే చేసుకోవచ్చండి. ఆ తర్వాత గాజులండి. గాజులు అనేవి ఆ తర్వాత మళ్ళీ మీరే ఇవి వేసుకోవాలి. కాబట్టి ఒక మంచి గాజులు మీరు ఏవైతే వేసుకోవాలి అనుకుంటున్నారో అలాంటి కొత్త గాజులు తెచ్చి అమ్మవారికి పెట్టండి. పువ్వులు కూడా అంతే. మీరు మళ్ళీ పెట్టుకోవాలి అనుకునే విధంగా అమ్మవారి దగ్గర పువ్వులు పెడితే మళ్ళీ మీరు వాటిని అమ్మవారి ప్రసాదంగా మీరు తలలో ధరించవచ్చు. ఆ తర్వాత 3 తమలపాకులు తీసుకోవాలండి. ఒక అలాగే ఒక ఎండు ఖర్జూరము, ఒక పసుపు కొమ్ము, అలాగే పసుపు కుంకుమలు, అంటే ఇది ప్యాకెట్ అయినా పర్వాలేదు. దాంతో పాటుగా వడిబియ్యం సెట్ అనేది వస్తుందండి. దాంట్లో పసుపు, కుంకుమ అవన్నీ వస్తాయి. చిన్న అద్దము, దువ్వెన అమ్మవారికి అలంకరించుకుంటారు కదా దానికోసం. అలా అయితే పెట్టి ఇవ్వాలి. ఆ తర్వాత 2 ఫ్రూట్స్ ఏవైనా కూడా పెట్టి ఇవ్వచ్చు. ఆ తర్వాత 2 కొబ్బరి గిన్నెలు కూడా మనం పెడితే చాలా మంచిదండి. ఒకవేళ మీరు వడి బియ్యం లాగా పెట్టాలి అనుకుంటున్నారనుకోండి, 3 పిటికీల బియ్యము, 2 బెల్లం ముక్కలు ఇవన్నీ కూడా పెట్టి మనము అమ్మవారికి వడి బియ్యంలాగా పెట్టవచ్చు. లేదు అంటే అంతవరకే పెట్టవచ్చు. అలాగే శ్రావణ మాసంలో ఎవరు వచ్చినా కూడా మనం తాంబూలం అనేది ఇవ్వాలండి. ఆ తాంబూలంలో ఒక జాకెట్ పీసు, 3 తమలపాకులు, ఒక వక్క, ఒక ఎండు ఖర్జూరము, ఒక పసుపు కొమ్ము, పసుపు కుంకుమ ప్యాకెట్టు, దాంతో పాటుగా శనగలు, నానబెట్టిన శనగలు మనము ఇవ్వాలండి. మీరు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి పెట్టే వాయనంలో కూడా ఒక రూపాయి 1 రూపీ కాయిన్, దాంతో పాటుగా నానబెట్టిన నల్ల శనగలు అయితే ఇవ్వాలి. అలాగే పువ్వులు, వాళ్ళు పెట్టుకోవడానికి వీలుగా ఉండే పువ్వులు ఇస్తే చాలా మంచిది. అలాగే ఫ్రూట్స్, మీరు ఒకవేళ అరటిపళ్ళు ఇస్తున్నారనుకోండి, ఆ తొట్టెములు అనేవి మన వైపు ఉండేలా చూసుకోవాలి. తమలపాకులు కూడా తొట్టెములు అనేవి మన వైపు ఉండేలా చూసుకొని ఇవ్వాలి. అంతేకాకుండా తాంబూలం ఇచ్చేటప్పుడు మనం ఇస్తేనమ్మ వాయనం అని మనం అనాలి. అలాగే తీసుకునే వాళ్ళు పుచ్చుకుంటేనమ్మ వాయనం అని తన చీర కొంగులో తీసుకుంటే చాలా మంచిది. ఇలా వాయనాన్ని తీసుకొని అలాగే వాళ్ళకి అలాగే మనకు కూడా సర్వ ఐశ్వర్యాలు కలగాలని మనం కోరుకుంటూ వాయనం అనేది అమ్మవారి రూపంలో మనం ఇంటికి వచ్చినట్లుగా మనం ఇవ్వాలి. అంతేకాకుండా వాళ్ళ కాళ్ళకి పసుపు రాయాలి. పసుపు రాయటం వల్ల మనం చిన్నవాళ్ళే వాళ్ళు అలా అనుకోకుండా ఏ వయసు వాళ్ళైనా కూడా ఏ ధనిగా పేదాన్ని లేకుండా అందరికి కూడా పూయాలండి ఈరోజు పసుపుని. చాలా మంచిది. ఇలా అందరికీ కూడా ఇస్తారని ముత్తైదువులకు మీరు ఇస్తారని భావిస్తూ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అమ్మవారికి పెట్టిన ఏ వస్తువులైనా కూడా అన్నీ మీరే వాడుకోవాలండి. అన్నీ మీ వస్తువులే పెట్టుకోండి కొత్తవి. తర్వాత మళ్ళీ మీరు వాడుకోవచ్చు. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.